నమస్తే. మీ నమస్తే. పేరేం పేరు? నా పేరు గంగారం. ఎక్కడ మీది ఇక్కడ? ఆ? ఏ ఊరు? ఈసాపల్లి మండల్? ఆరుమూరు. సరే ప్రజెంట్ మీరు ఏం పండిస్తున్నారు? పసుపు. పసుపు పండిస్తున్నారు. ప్రజెంట్ దీని గురించి మాకు పూర్తి విషయాలు చెప్పండి అన్న. పండిస్తున్నారు పసుపు అనేది మాకు కావాలి. అదే మొదలు పెద్ద నగం చేస్తాం, ఓకే రూటర్ కొడతాం, ఓకే మళ్ళా రేకు ఫినిషింగ్ చేస్తాం, ఉమ్, ఎరువులు పోస్తాం, ఉమ్, మట్టి, ఓకే కోడిపిత్తుళ్ళు, ఉమ్, బర్రేరు, ఉమ్, వర్ని కెంపసు, ఓకే ఏసుడు ఉమ్, సురు, ఉమ్, ఏది మెరుగుల ఉమ్. ఆనలు పడంగానే వానలు పడంగానే మొక్కజొన్న మనం వేసుడు ఓకే వేస్తాం. వేసి ఎడ్ల నగలు తెస్తాం, ఉమ్, ఉమ్, బోయకేసుడు, ఉమ్, 2 బోయలు అది, ఉమ్. ఒక బోయ మక్క. ఒకదాన్ని ఒక 2 బోయలేమో పసుపు పెడితే ఒకదేమో మక్క 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 పెడతారు. ఓకే మక్క అదే బోయల నడుమ. ఇప్పుడు బోయల పసుపు వేసినామా ఉమ్, ఇట్లా ఈరుతాం. ఉమ్, అందులో ఉమ్, ఒక బోయ తప్పించి బోయ ఈరితే ఉమ్. ఇట్లా పసుపు అనేది కప్పుకపోతుంది, తక్కువవుతుంది, అవును. మంచిగా లాకలు వస్తుంది. ఓకే. ఈ అందులో బోయల ఈ మక్కిత్తు పడేస్తాం, ఓకే మక్క అవుతుంది. ఉమ్, అది అయిపోయిందే ఇక మళ్ళీ వారించుకుంటా 8 రోజులకు ఒకటి 10 రోజులకు ఒకటి చల్లు వారిస్తాము, ఉమ్, మందు చల్లుతాము, ఉమ్, మక్కకు మందు ఎత్తాం. ఉమ్, ఇక మక్క కోసినాక ఉమ్. మంచిగా ఇంతెత్తు మనకు సాతికాడికి అవుతుంది ఏంది పసుపు? పసుపు. పసుపు ఇక దానికి గప్పుడు పంపులు కొట్టుడు ఏంది మాకు దానికి ఏమైనా రోగాలు గిట్ల వస్తాయా? వస్తాయి, పసుపుకి ఏమైనా రోగాలు? వస్తుంది, రోగం వస్తుంది. ఓకే ఇక పంపులు కొట్టుడు, ఉమ్, పాడిచ్చుడు, పంపులు కొట్టుడు, మన బీచ్ చల్లుడు, ఉమ్, బిగాన 2, 3 ఉమ్, పుటాసు చల్లచ్చు. ఉమ్. ఇక మంచిగా పిలకలు ఎత్తది, మంచిగా అవుతుంది. ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు సంక్రాంతి దాకా వారించుకుంటా అట్టనే చల్లుకుంటా దాన్ని కాపాడాలి. ఉమ్, కాపాడితే గప్పుడు ఉమ్. మనకేమన్నా దిగుబడి వస్తుంది. ఓకే సంక్రాంతి దాకా. సంక్రాంతి క్రాప్ ఎప్పుడు మొదలు పెడతారు? కోసుడు ఎప్పుడు మొదలు పెడతారు? అదే సంక్రాంతి సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది కోసుడు. ఓకే ఇక కోసేస్తాం. ఉమ్, ఇక అప్పుడు మక్క కోసి అప్పుడు మక్క కర్రలు కోసేస్తాం అప్పుడే. ఉమ్. ఎప్పుడు చేనుమీనే అట్లనే మక్క కోసి పక్క కడేసుకోవాలి, అందులో వేయద్దు, ఉమ్. పసుపులు వేయద్దు, వేయద్దు, పక్కకు తీసేసుకోవాలి దాన్ని. ఉమ్, ఇక మందులు చల్లుడు, ఉమ్. కొట్టుడు సురియాలి. ఓకే సురియేస్తే గప్పుడు పిల్లకాయలు వస్తాయి, మంచిగా అవుతుంది. ఉమ్, ఒక్క వెళ్ళి అంటే ఉమ్, మంచిగా వెళ్తుంది. ఉమ్. వెళ్ళకపోయి అంటే రోగం పడుతుంది. రోగం అప్పుడు రోగం పడుతుంది మందులు వేయాలి. ఆగి అంటే మనకి ఇస్మతు, ఆగి అంటే మంచిగా వెళ్తుంది. ఆగకపోయి అంటే కొంత గట్టని ఇప్పుడు మనది చూసినావు కదా, సేమ్ అదే మదిరంగా వెళ్తుంది. వెళ్ళి అంటే నిబ్రం వెళ్తుంది, మంచిగా వెళ్తుంది. ఇక అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకొస్తాం కదా, దీన్ని తోవనికి మళ్ళా ఏమైనా ఉన్నాయా? రైతులు మనమే. ఒక్క మనిషికి 1500 తోబుడికి. ఒక్క రోజుకు 9 ఒకటంగా వస్తాడు, 5 ఒకటంగా దిగిపోతాడు. ఒక్క మనిషి 5గురికి దొబ్బిస్తాడు. 5 ఆడోళ్ళు వెనక రిక్కొస్తారు. రిక్కి వాళ్ళు మండకు కొమ్ము కుప్పొస్తారు. కుప్పేసినాక మనము ట్రాక్టర్తో గుంజుకోవాలి. గుంజుకొని ఇక్కడికి వచ్చినాక డ్రమ్తో డ్రమ్తో ఉడకబెట్టాలి. ఇంతకుముందు ఇప్పుడేమో డ్రమ్ మిషన్ వచ్చింది. అదే ముందు ఏం చేసినారు? కడాయిలు పెట్టి మనుషులతో లేవాడుతుండ్రి, మనుషులతో ఎత్తుండ్రి, ఏ తుక్కు పడేసి ఉడుకుతుండే. ఇప్పుడు అట్లా కాదు, ముద్దులు కాల అంటున్నారు, నడుస్తాయి. ముందర వాటర్ పోస్తారు. 4000 లీటర్ ఇంతకుముందు చెప్పిన 4000 లీటర్లు నీళ్ళు నింపాల అక్కడ కరెంటుతో, మక్కెతో నింపుకొచ్చి పెట్టి పొద్దుకి పెట్టుకుంటారు. పొద్దుగాల అడిసంది 2 గంటలు గరం చేస్తారు నీళ్ళు, వాటర్ గరం చేస్తే ఇంత గేట్ వాళ్ళు ఇక్కడి దించడమా, ఇక్కడి ఆవిరిని తీసి అది ఎసరు వస్తుంది, కిందికి నీళ్ళు వెళ్ళిపోతాయి డ్రమ్లోకి వెళ్ళి. ఇది వచ్చింది అని దాన్ని దించేస్తారు. మళ్ళీ ఇవి లింపేస్తారు, మళ్ళీ అక్కడి వస్తాయి, అక్కడి లింపుతారు. ఇక అది అయిపోయింది, కళ్ళలో మొత్తం పోసేసినామా వెనక్కి వెళ్ళి మళ్ళా ఈ డ్రమ్ ఏవైతే ఉడకబెట్టినామో మళ్ళీ తీసుకొచ్చేసి ఎండబోస్తారు. కళ్ళలో పోసి ఆయనతో ఉడకబెట్టుకున్న కళ్ళలో పోసిన కాడ మళ్ళా ఏం చేయాలా, డ్రమ్ పట్టాల. ఈ 10 దినాలు నేర్పి సూక వేసి డ్రమ్ పట్టాలి. ఉడకబెట్టిన దాన్ని ఎండబోయాలి. ఇప్పుడు ఇప్పేలా, ఇప్పుడు అప్పటికి అంతే ఇప్పేసారా. ఇక నేర్పాల 10 దినాలు. దాన్ని ఏమో ఒక తరికి వేయద్దు, ఒక తరికి వేస్తే దాని పిల్ల అన్నది ఇరిగిపోతుంది. ఒక్క 6-7 దినాలు 6 దినాలు దాన్ని ఏం ముట్టద్దు, నేర్పుకుంటాం పోలా. అందులో నడుమ అడుగులు పెట్టుకుంటా, కొమ్ము మీద సుగ పెట్టద్దు, ఇరిగిపోతుంది కొమ్ము. ఇంత నేర్పుకుంటా మంచిగా దాన్ని 6 దినాలు అయిందే. ఇక భోజనం చేసుకుంటా బలపడుతుంది కదా, భోజనం చేస్తూ సురి చేయాలి. గురి చేస్తే బుగ్గోలు ఇట్ట అవుతుంది. ఇక మంచిగా ఎండినాక డ్రమ్ పట్టాలి.
మన డ్రమ్ తీసుకొచ్చి డ్రమ్ లో పోస్తే ఈ దానికి ఉన్న వేరు దుమ్ము ఎర్ర పచ్చగా అవుతుంది. పచ్చగా అవుతుంది. ఆ పచ్చగా అయిందాన్ని ఒక కాగితాల పోసుకొని వెంటనే నింపుకొని నిజామాబాద్ పోవాలి. మార్కెట్కి పోతే ఆయన పేరు రాసుకుంటాడు, ఆన్ లెవెన్లకు పంపిస్తాడు. మనది పలానోళ్ళ మాలు వచ్చింది, గిన్ని సంతులు గింత అని పంపిస్తే ఆడికెళ్ళి ఒక పేపర్ పంపిస్తారు వాళ్ళు ఆన్ లెవెన్ పంపిస్తే అది ఆ పేపర్ తెచ్చి కొమ్ము మీద పెడతాడు. ఇక బేరగాళ్ళు వచ్చుకుంటా రాసుకుంటా పోతారు. ఇక ఓ లెక్క అంటే వాళ్ళు లాస్ట్ కు టైం ఉంటది, అది 3 కొట్టే టైం 2 కొట్టే టైం పెడతారు. ఆ టైంలో వాళ్ళకు ఓ లెక్క అంటే రాసిపోతే వాళ్ళకైతే మార్కెట్ మొత్తం కాదు, కుప్పనే ఒక్క కుప్పనే అంత కాదు, ఎక్కువ రేట్ పెడతారు కుప్పకు రాస్తాడైనా వచ్చినైనా ఇగో ఇది గింత ఇది గింత ఉన్నది ఈ నంబర్ మీద అని రాసుకుంటా పోతారు గంజిల. అదే ఏ కుప్ప మీద అయితే ఎక్కువ ధర ఎవరు పెడతారు వాళ్ళకు అమ్ముతాం. ఆయన దుకాణదారి మన చేతులు ఉండదు అప్పుడు మాది. పోయి కూర్చుంటుడే, ఆడ పోయి కూర్చుంటుడే. ఆయన అయినా అంటాడు, ఇగో పలానోళ్ళకి అయింది, నువ్వు ఇస్తున్నావా గీదార అయింది, నేను ఇయ్య గీదారకు, నేను మళ్ళా రేపటి బీటుకు చూస్తా అంటే కొందరు రోజు బీటు రోజు కాంట. ఇవాళ బీట్ అయిందే రేపు కాంట, ఇక తెల్లారి పోవాలా కాంటకి ఇయ్యాల. ఆయననే వేపిస్తాడు, ఆయననే అంత అమానోళ్ళు ఉంటారు. అంతా ఒక్క సంచి వెనక 5 రూపాయలు వస్తుంది, 500 వస్తుంది ఒక కుంటాల వెనక ఖర్చు. ఆడ గంజిల్దే ఖాళీ ఓన్లీ ఖర్చు అది. అలాగనే మనం పోయి ఆయనతో చూసుకోవాలా. లారీ కిరాయి, మళ్ళీ ఈ కిరాయి ఏది మన ఆడ ఉన్న ట్రాన్స్పోర్ట్ కిరాయి అవన్నీ కొట్టేసి మనకు గిన్ని గిన్ని అత్తున్నాయి, ఇగో గిన్ని బిగాలు, ఇగో గింత అత్తున్నది ఇవన్నీ మన కిలోలు ఇసుతో కట్టిస్తారు. ఆడ దుకాణదారి ఉంటాడు. మొత్తం ఎంత పెడితే ఇప్పుడు 1 ఎకరం పసుపు పెట్టాం అనుకో ఎంత లాభం వస్తుంది? మొత్తం అన్ని ఖర్చులు అన్ని పోగా మనకు మంచి అమ్ముడు 10,000 మీద పోతే, అంటే క్వింటాల్ కి 10,000 మీద పోతే మనకు ఒక 2 లక్షలు మిగులుతాయి ఎకరానికి. అది మంచి వెళ్తే ఇక రోగం పట్టదు, ఇంకా మీదకి వేయబడుతుంది. మనం మనమే రైతే లాస్ అవుతాడు, రైతే లాస్ ఆ పెట్టుబడికి. ఎరువులు ఎత్తి మీ వాటికి పోతే ఎన్ని వేసుకొస్తున్నాం అవన్నీ పొంగ నిరుడు మంచి వెళ్ళింది. నాకే 4 లక్షలన్నర వచ్చినాయి. బిగి 2 సార్లు పెట్టినా, బిగి 2 సార్లు పెడితే 4 లక్షలు వచ్చింది. అది పోయింది 13,000కు కుంటాలు పోయింది. 9-8 నడుస్తున్నారు ఇప్పుడు మళ్ళా 9,000 8,000. దీన్ని బట్టి మరి రైతు నష్టపోతాడు కదా. ఇప్పుడు మీరు అంటే బాగా వెళ్తే నష్టపోడు, బాగా వెళ్ళకపోతే నష్టపోతాడు. ఆ నష్టపోయి బాధకే ఇంతకు మొదలు తీసేసారు. మొన్న బోర్డు పెట్టిండని ఎత్తే ఆశకు మొన్న ఒకసారి చూపెట్టిండు 18,000 15,000 13,000 14,000 చూపెట్టిండు. ఈసారి దెబ్బ తీసిండు, అయిపోయింది పసుపు పని అయిపోయింది. ఇక బాగా వేయాల తోడు వేసుకుంటాం. మా చుట్టూ ఎప్పుడు లాస్ అయినా భరించుకుంటా వేసుకుంటా వస్తాం. నీరుటోళ్ళు వస్తాయి ఆశకు. ఈసారి కొందరు కుంటలు వెనుక 10,000 పెట్టి తెచ్చారు పసుపు దొరికిన తాట తెచ్చి వేసారు. కానీ కొందరికి వెళ్తున్నాయి, కొందరికి వెళ్తారు. వెళ్ళిన కాడికి అయితే మార్కెట్ రేట్ ఇప్పుడు 8 నుంచి 9,000 మధ్యాహ్నం. 10 పైన ఉంటే 10,000 పైన ఉంటే మనకు లాభం. వాళ్ళు ఇక ఇప్పుడు పట్టించుకుంటలేరు. మళ్ళీ మరి పసుపు యాడికి దిగుదలకి వస్తుంది. 20,000 అయితే అన్నోడు సుఖ ఇప్పుడు ఏం పెంచకపోయా మార్కెట్. బట్టి రైతులకు నష్టమే. తెలంగాణలోకైతే ఇక బాగా నష్టం. ఇంకా దీన్ని మళ్ళీ వారం రోజులకు నీళ్ళు కట్టుడు చేసుడు, మళ్ళీ అంటుడు ముట్టుడు పోవద్దు. లేడీస్ 5 దినాల దాకా ఇంట్లో దొరద్దు. ఒక్క ఏళ్ళ మనిషి చచ్చిపోయినా గాని సంతము నా పసుపే మా ఇంట్లో నొక్కలు చనిపోయిందంటే 12 రోజుల దాకా పసుపులకు పోకూడదు. ఇది దీన్ని బాగా మెయింటైన్ చేయాలి. ఒక్క ఏళ్ళ అంటుడు ముట్టుడు వాళ్ళు ఉంటే మొదలే ఆ తోటల కొళ్ళని ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళే చెప్తారు, అవ్వ కొంచెం దూరంకి వెళ్ళిపో. ఇప్పుడు ఉత్త భూమి ఉంటది, ఈ పక్కకి ఎత్తిమి, ఈ పక్కకు ఉత్త ఉన్నది, మక్కు ఉన్నది, జొన్న ఉన్నది.
అందులోకెళ్ళి పోతారు. అంటే తెలిసిన వాళ్ళు. ఇక మీ అక్కడ తెలియదు కదా. అదే నేను అంటూ గిట్లుంటది అన్నట్టు దీని పరిస్థితి. అంత మెయింటైన్ చేస్తే లాస్ట్ అసలు రేట్ ఉంటేనేమో లాభం, రేట్ లేకపోతే నష్టం. నష్టమే మీకెళ్ళే పెట్టాలి ఉన్నది గది మా పసుపు సంగతి. ఇంకా నువ్వు ఇటు అంశకపురం పోతే ఇంకా నీకు అన్ని ఏర్పడతాయి, అటు ఇంకా బాగుంటాయి పసుపులు. చూసారు కదా అన్నగారి మాటల్లో పసుపు గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. మీకు పూర్తి వివరాలు మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లోకేష్ ఐదుబడి.